గ్రంథం 22వ అధ్యాయం. దర్శనపు లోయను గూర్చిన దేవోక్తి. ఏమి వచ్చి నీలోని వారందరూ మెడల మీదకెక్కి ఉన్నారు? అల్లరితో నిండి కేకలు వేయు పురమా, ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమా, నీలో హతులైన వారు ఖడ్గము చేత హతము కాలేదు, యుద్ధములో వధింపబడలేదు. నీ అధిపతులందరూ కూడి పారిపోగా విలుకాండ్ల చేత కొట్టబడకుండా పట్టబడిన వారైరి. మీలో దొరికిన వారందరూ పట్టబడి దూరమునకు పారిపోయిరి. నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను, నాకు విముఖులై ఉండుడి. నా జనమునకు కలిగిన నాశనమును గూర్చి నన్ను ఓదార్చుటకు తీవ్ర పడకుడి. దర్శనపు లోయలో శ్రమలకు అధిపతియు ప్రభువునగు యెహోవా అల్లరి దినం ఒకటి నియమించి ఉన్నాడు. ఓటమి, త్రొక్కుడు, కలవరము ఆయన కలుగజేయును. ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును. ఏలాము యోధులను, రథములను, రౌతులను సమకూర్చి అంబుల పొదిని వహించి ఉన్నది. కీరు డాలుపై గవిసెన తీసెను. అందుచేత అందమైన నీ లోయల నిండా రథములున్నవి. గుర్రపు రౌతులు గవిని యొద్ద వ్యూహం ఏర్పరచుకొనుచున్నారు. అప్పుడు యూదా నుండి ఆయన ముసుగు తీసివేసెను. ఆ దినమున నీవు అరణ్య గృహమందున్న ఆయుధములను కనిపెట్టితివి. దావీదు పట్టణపు ప్రాకారము చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకొని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితిరి. యెరూషలేము ఇండ్లను లెక్కపెట్టి ప్రాకారమును గట్టి చేయుటకు ఇండ్లను పడగొట్టితిరి. పాత కోనేటి నీళ్లు నిలుచుటకు ఆ రెండు గోడల మధ్యను చెరువు కట్టితిరి. అయినను దాన్ని చేయించిన వాని వైపు మీరు చూచిన వారు కారు. పూర్వకాలమున దాన్ని నిర్మించిన వారిని మీరు లక్ష్య పెట్టకపోతిరి. ఆ దినమున ఏడ్చుటకును, అంగలాచుటకును, తలబోడి చేసుకొనుటకును, గోనెపట్ట కట్టుకొనుటకును శ్రమలకు అధిపతియు ప్రభువునగు యెహోవా మిమ్మను పిలువగా, రేపు చచ్చిపోదుము గనక తిందము త్రాగుదము అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయిచు, మాంసము తినుచు, ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. కాగా ప్రభువును శ్రమలకు అధిపతియు నాకు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లా అనుచున్నాడు, మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదని ప్రభువును శ్రమలకు అధిపతియునగు యెహోవా ప్రమాణపూర్వకముగా సెలవిచ్చుచున్నాడు. ప్రభువును శ్రమలకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. గృహ నిర్వాహకుడైన షబ్నా అను ఈ విచారణకర్త యొద్దకు పోయి అతనితో ఇట్లనము, ఇక్కడ నీకేమి పని? ఇక్కడ నీకెవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకొననేలా? ఎత్తైన స్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు. శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు. ఇదిగో బలాఢ్యుడు ఒకరిని విసరివేయినట్లు యెహోవా నిన్ను వడిగా విసరివేయును. ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును. ఆయన నిన్ను మడచి ఒకడు చెండు వేసినట్టు విశాలమైన దేశంలోనికి నిన్ను విసరివేయును. నీ యజమానుని ఇంటి వారికి అవమానము తెచ్చినవాడా, అక్కడనే నీవు మృతి పొందెదవు. నీ ఘనమైన రథములు అక్కడనే పడియుండును. నీ స్థితి నుండి యెహోవానగు నేను నిన్ను తొలగించెదను. నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేయును. ఆ దినమున నేను నా సేవకుడును హిల్కీయా కుమారుడునగు ఎలియాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతని బలపరిచి నీ అధికారమును అతనికిచ్చెదను. అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రి యగును. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడనూ మూయజాలడు, అతడు మూయగా ఎవడనూ తీయజాలడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిరపరచెదను. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా నుండును. గిన్నెల వంటి పాత్రలను, బొడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను, అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్ల జల్లలు అందరినీ అతని మీద వ్రేలాడించెదరు. శ్రమలకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఓడదీయబడి తెగవేయబడి పడును. దాని మీదనున్న భారము నాశనమగును. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు.